అందరికీ నమస్తే అండి. ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుని వచ్చాను. ఏంటి అంటే, కోపము మనిషికి వరమా మరి కీడా? ఎందుకు ఈ మాట అన్నానంటే, కొన్ని పరిస్థితుల్లో కోపం అనేది మేలు చేస్తుంది, కొన్ని పరిస్థితుల్లో కోపం అనేది కీడు చేస్తుంది. మేలు ఎలాగూ కీడు ఎలాగో అని అంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా బయట జరుగుతున్నటువంటి హత్యల విషయంలో చూసుకుందాం. ఎందుకు అనంటే, ఒక విత్తనము మొలకెత్తాలి అనంటే, అంటే ఒక ఫ్రూట్ ఏదైనా ఆశించాలి, లేదంటే అది రావాలి అనంటే ఒక విత్తనం కావాలి. ఒక మొక్క, చెట్టు అది రావాలి అంటే విత్తనం కావాలి. మూలాధారమైనటువంటిది ఉంటేనే అది వస్తుంది. అలాగే మొట్టమొదటిసారిగా భూమి మీద జీవకోటి మనకంటే ముందు మనకు కావాల్సిన సమస్తము దేవుడు పెట్టాడు కదా. ఆ తర్వాతే మనం వచ్చాం. మనము ఏ రూపం లేకపోతే, ఏ ఆకృతి లేకపోతే ఎలా వచ్చి ఉంటాము? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆ రూపంలో చేయబడ్డామంట మనము. మన శరీరము ఈరోజు చనిపోయిన తర్వాత మట్టిలో పూజ చేస్తున్నామంటే అర్థం ఏంటి? మట్టి నుంచి తీయబడినటువంటి మనిషి మట్టిగా మారిపోతున్నాడు. కానీ చనిపోక ముందు మనిషి అంటున్నాం. ఎందుకంటే జీవంతో ఉంటున్నాడు. చనిపోయిన తర్వాత శవం అంటున్నాం. ఎందుకు? అందులో జీవం లేదు. ఇంతకీ కోపము మనిషి మీద, మరి జీవం లేని శవం మీద ఎందుకు అనండి? ఈ మాట ఎందుకు అంటున్నానంటే, చంపుకుంటున్నారు, కోపాలతో చంపుకుంటున్నారు కదా. చనిపోయిన తర్వాత మీరు చంపాల్సింది ఎవరిని చెప్పండి? ఆలోచన చేయండి. జీవంతో ఉంటేనే మనిషి మాట్లాడుతున్నాడు, జీవం లేనప్పుడు మాట్లాడలేకపోతున్నాడు. ఇప్పుడు చంపాల్సింది ఎవరిని? జీవాన్నా, శరీరాన్నా? మరి మనమేం చేస్తున్నాం? శరీరాన్ని అంతం చేస్తున్నాం. ఆ శరీరము ఎవరి పోలికలో ఉంది? ఎవరి పోలికలో చేయబడింది? మరి ద్వేషిస్తున్నాం కదా. ఎవరి పోలికల్లో ఉంటే ద్వేషిస్తున్నాం మనం? ఒక ఆధారం అయితే ఉంది కదా. ఆ ఆధారమే దేవుడు. దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి మనిషిని, ఎందుకంటే మొట్టమొదటిసారిగా మనిషి దేవుని పోలికలో చేయబడ్డాడు. ఆ మనుషుల నుంచే మనమంతా వచ్చాం. ఆ ఒక్క మనిషి నుంచే మనమంతా వచ్చాం. అలా వచ్చిన మనము దేవుని యొక్క ఆలోచనని, ఉద్దేశాన్ని మన చేతులతో మనము హత్యలు చేస్తున్నాం. అంటే దేవుని ఉద్దేశాన్ని కాలరాస్తున్నాం. అందుకు చట్టాలు నేరంగా పరిగణిస్తున్నాయి కదా. ఎందుకనంటే దేవుని ఆలోచన మనిషి స్వతంత్రంగా బ్రతకాలి అని, ఆయన స్వతంత్రం ఇంకొకరికి ఇబ్బందికరంగా ఉండకూడదు అనేటువంటిది చట్టాలు నిర్ణయించాయి. అలాంటి చట్టాలను నిర్లక్ష్యం చేసి, మరి దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి, ఒక మనిషిలో అంటే శరీరంలో ఉన్న జీవాన్ని బయటికి తీసేసి ఆ మనిషి మరలా మట్టిలోనికి వెళ్ళిపోవడానికి కారకులుగా నిలుస్తున్నాము. అందుకు నేరం అంటున్నారు. కాబట్టి మీ కోపం ఎవరి మీద ఇప్పుడు చెప్పండి? శరీరం మీద, జీవం మీద. మరి జీవం ఉంటేనే శరీరం మాట్లాడుతుంది. ఆ జీవం కలిగి మాట్లాడినటువంటి శరీరాన్ని చంపగలిగారే కానీ జీవాన్ని ఏమీ చేయలేకపోయారు. అంటే ప్రాణాన్ని ఏమీ చేయలేకపోయారు. ఆ ప్రాణం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఒక మనిషిని తీసుకోండి, ఎవరినో ఒకరిని తీసుకోండి, ప్రాణం ఎక్కడికి వెళ్ళింది? మేము నమ్మేది ఏంటంటే, దేవుని రాజ్యంలో వెళ్ళటానికి మనం చేసినటువంటి పాపాలు ఆటంకంగా ఉంటాయి. వెళ్ళాలి అనుకుంటే మరి స్వచ్ఛమైనటువంటి ఏ పాపం లేకుండా ఆ పాపాలని క్రీస్తు మీద వేసి, మరి చక్కని పోరాడి వృద్ధాప్యంలో కన్ను మూస్తే, పాపం లేకుండా కన్ను మూస్తే పరలోక రాజ్యానికి వెళ్తాం. కానీ అన్నీ చేసేసి ఎక్కడో ఒక దగ్గర ఈ శరీరంతో చాలా తప్పులు చేస్తూనే ఉంటాం. జీవితాంతం నేర్చుకోవడం మన జీవన సత్యం. చేస్తూ ఉంటాం. అవి చేసేస్తూ వెళ్తామంటే వెళ్ళాం. కానీ ఇంకొక ఆఫర్ ఉంది మాకు, హతసాక్షులుగా చనిపోతాం. మాకు మేముగా చనిపోతే వెళ్ళాం. ఎందుకంటే అది ఆత్మహత్య కింద వస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారనుకోండి, హత్యల కింద వస్తాయి. కానీ దేవుని పని ద్వారా ఉండేటప్పుడు, దేవుని పనిలో ఉండేటప్పుడు, దేవుని యొక్క మార్గాల గుండా నడిచేటప్పుడు, దేవుని యొక్క ఆలోచన చొప్పున నడిపించబడేటప్పుడు ఇలాగ హత్యలు చేయబడితే పరలోకానికి వెళ్తాం. హతసాక్షులు అంటారు వాళ్ళని. ఒక మేలు చేశారు చూశారు, తనంతట తానేమీ చేసుకోలేరు అన్న విషయంలోకి వస్తే, దేవుని పనిలో ఉంటుండగా, దేవుని యొక్క మాటని పౌరుషంగా ప్రకటిస్తుండగా ఆయన మరణించారు, మరణింపబడ్డారు. హతసాక్షి.
ఆయనకి మేలు చేశారు మీరు, ఆయన పరలోక రాజ్యంలో ఉంటారు. ఆయనకి అది మేలు, ఆయన మేలుగానే ఎంచుకుంటారు. కాకపోతే మా మధ్యలో శరీరంతో లేరు. అలాంటి వ్యక్తులు ఎంతోమందికి మార్గదర్శులుగా ఉంటారు. అలాంటి వాళ్ళు లేరు అన్న బాధ అంతే. కుటుంబం క్షమిస్తుందండి. ఎవరి గురించి మాట్లాడుతున్నా అర్థమవుతుంది కదా. కోపం ఎప్పుడు కూడా మనకి శత్రువు కాకూడదు, మిత్రుడు అవ్వాలి. మీ కోపము ఒక మనిషి ప్రాణాన్ని తీసేసిందే కానీ ఆ శరీరంలో ఉన్న జీవాన్ని మీరు ఏమీ చేయలేకపోయారన్న విషయాన్ని గ్రహించండి. ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు. ఏదో ఒక అవకాశం వస్తుంది, ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాం. కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకొని ముందుకు నడవటం చాలా మంచిది. ఇంకొకరి పట్ల ఇలాంటి అమానుషమైన పరిస్థితులు చేయకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.